హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మే ముందుకి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ నెలకి 1,25,000 రూపాయలు రెంట్ వస్తుందన్నమాట. మొత్తం 562 గజాల కమర్షియల్ ల్యాండ్ అనేది మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ల్యాండ్ ముందు మనకి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. దీని గురించి పూర్తిగా మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రకాష్ రెడ్డి సార్ గారు అనేది మనతో లైవ్లో ఉన్నారు. సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తూనే ఉంటాను, అవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. అదేవిధంగా మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో సార్ నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు పైన నెంబర్కి కనుక కాల్ చేస్తే ఎగ్జాక్ట్గా మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఈ సైట్ గురించి విజిటింగ్ కూడా చేయించడం జరుగుతుంది. ఎవరి దగ్గర ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు. అదేవిధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీని కూడా మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం ఎందుకండి, ఈ ప్రాపర్టీ అమ్మడానికి గల రీజను, దీని గురించి పూర్తిగా సార్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. మన ఆల్రెడీ ఒక హాస్పిటల్ ప్రమోట్ చేసాము. అవును, అది 22 అవర్స్ లో సేల్ అయిపోయింది. 22 అవర్స్ లోనే మన హాస్పిటల్ అనేది సేల్ అయిపోయింది. అదే విధంగా సార్ యొక్క విల్లా అనేది కూడా మనం ఆల్రెడీ ప్రమోట్ చేయడం జరిగింది. సో అదే విధంగా మనకు ఇంకొక అద్భుతమైన కమర్షియల్ ప్రాపర్టీ అనేది కూడా మనకు సేల్ చేస్తున్నారు. సార్, ఇది యూజువల్ గా మీరు బ్యాక్ 2 వీడియోస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన కొత్త కస్టమర్స్ ఎవరైనా తెలియని వాళ్ళ కోసం మీరు ఫస్ట్ ఈ ప్రాపర్టీని సేల్ చేయడానికి రీజన్ ఏంటి సార్? ముఖ్యమైన రీజన్ ఏంటంటే నేను కెనడాకి మూవ్ అవుతున్నానండి. ఓకే. అక్కడ మా డాటర్ కెనడాలో సిటిజన్. ఓకే. తర్వాత ఏంటంటే మమ్మల్ని అక్కడ సూపర్ వీసా తీసుకొని ప్రమోట్ చేసుకుంది. ఓకే. ఇప్పుడు మేము తనతో ఉండటానికి అక్కడికి వెళ్తున్నాము. ఓకే. షీఈస్ ఫోర్సింగ్ అది రియల్లీ. ఓకే. ఎప్పుడు వస్తారు నా దగ్గర ఎప్పుడు ఉంటారు అని. ఓకే. సో అలాంటి పరిస్థితిలో మేము మూవ్ కావాల్సి వస్తుంది. ఓకే. ఐఎమ్ 61 years. ఓకే. ఇట్లా ఈ పరిస్థితిలో ఇక మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ రిటైర్డ్ లైఫ్. We would like to settle there. ఓకే. యాక్చువల్లీ ఇది ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా మనము సేమ్ ఈ పరిస్థితిలోనే మాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండే, అది కూడా సేల్ పెడితే 22 అవర్స్ లోనే సేల్ అయిపోయింది. చాలా సంతోషము. సరే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితిలో మేము మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ లో కోట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ కూడా అదే విధంగా కోట్ చేస్తున్నాము. ఎందుకంటే మాకున్నటువంటి అర్జెన్సీ, తర్వాత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే అండి, ఇది కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఓకే. ఇది టోటల్ ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి. ఓకే. మళ్ళీ కార్నర్ బిట్ కూడా. ఇది నార్త్ వెస్ట్. ఓకే. యాక్చువల్లీ వెస్ట్ వచ్చేసి 100 ఫీట్ రోడ్డు, నార్త్ వచ్చేసి 30 ఫీట్ రెడ్డి కాలనీ ఎంట్రన్స్ అన్నట్టు. ఓకే. ఇదే ఎంట్రన్స్ అండి ఇక్కడ రెడ్డి కాలనీకి. రెడ్డి కాలనీ ఇస్ వన్ ఆఫ్ ద పాష్ లొకాలిటీ అండి. అంతా I5 పీపుల్. తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాట్లే అరౌండ్ 70,000 స్క్వేర్ యార్డ్ పోతుంది. ఓకే. ఇది మెయిన్ రోడ్ కమర్షియల్ బిట్. ఇది 100 ఫీట్ రోడ్ కున్నటువంటి. ఓకే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అండి, దీనికి ఎదురుగానే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆ బిల్డింగ్ వచ్చేసి తులిప్ గ్రాండ్ అని చెప్పేసి వాళ్ళు హోటల్ కోసం లీజ్ కి తీసుకోవడం జరిగింది. దానికి ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగే నారాయణ స్కూల్స్ అండి. తర్వాత ఇక్కడ ఈ పక్కనే మనకి జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలో ఒక 3 స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఎందుకనంటే ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి పోయేటువంటి మెయిన్ రోడ్. ఓకే. ఇప్పుడు మనకి దీని నియర్ బై ఉన్నటువంటి ఆ సర్కిల్ దేనికి సంబంధించి? ఇది చక్రీపురం సర్కిల్ అంటారండి. ఇది వన్ ఆఫ్ చక్రీపురం చౌరస్తా. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చౌరస్తా, వెరీ హైలీ ట్రాఫిక్ రోడ్. ఇది కూడా ఫుల్ ట్రాఫిక్ రోడ్. ఇది ఆల్ ద టైమ్ 24 అవర్స్ ఇంటూ 7 ఫుల్ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. తర్వాత ఇది లోపలికి చెర్లపల్లికి ఇది ఎంటర్ అవుతుంది. చెర్లపల్లికి రైల్వే టెర్మినల్ కూడా ఇదే రోడ్ అన్నట్టు. ఇది ఈ ప్లాట్ ఉన్న ఇది కమర్షియల్ ల్యాండ్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ సార్? ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ఇది చక్రీపురం చౌరస్తా మీదనే చెప్పుకోవచ్చు. ఓకే. ఎస్, ఇది కుషాయిగూడ ECL అని వస్తుంది అండి. కాప్రా మున్సిపల్ సర్కిల్, హైదరాబాద్. ఓకే. ఓకే. ఇంకొకటి సార్, టోటల్ గా ఈ ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత సార్? ఈ ల్యాండ్ ఎక్స్టెంట్ వచ్చేసి 562 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓకే. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి. ఓకే. 562 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే
మేము సాబు కార్స్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మారుతి షోరూమ్స్ అన్ని కూడా సాబు కార్స్ వాళ్ళయే, వాళ్ళకి లీజ్ కి ఇవ్వడం జరిగింది. అది అశోక్ లీలాండ్ కూడా. అయితే ఇంతకు ముందు వీళ్ళు 5 years సక్సెస్ఫుల్లీ లీజ్ మీద కంప్లీట్ అయిపోయింది. మొన్న నవంబర్ లోనే మళ్ళా రిన్యూవల్ అయింది అనదర్ 6 years. ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ కే 1,25,000 మనకు రెంట్ వస్తుంది. 1,25,000 రూపాయలు ఈ ఖాళీ ప్లేస్ కే మనకి మంత్లీ రెంట్ వస్తుంది. మళ్ళీ ఇంకొకటి రెంట్ కూడా వాళ్ళు కంపెనీ నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్ కల్లా మన అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ లో క్రెడిట్ అయిపోతుంది. ఒక్క రోజు కూడా నేను రెంట్ రాలేదని రిమైండ్ చేయలేదు ఈ లాస్ట్ క్రితం 5 years లో కానీ ఇప్పుడు కానీ. ఇంకో విషయం అండి, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే టోటల్ బిట్ అనేసరికి ఎక్స్పెన్సివ్ అయిన అనుకున్న వాళ్ళకి సపోజ్ తక్కువ బడ్జెట్ లో కమర్షియల్ బిట్ కావాలంటే ఇందులోనే కార్నర్ బిట్, అంటే ఇటు వెస్ట్ 100 feet రోడ్ వస్తుంది, నార్త్ 30 feet రోడ్ వస్తుంది. ఈ కార్నర్ లో మీకు 142 square yards అంటే 25% కూడా సపరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా తీసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ షేర్ 1,32,000 రెంట్ పర్ మంత్ కూడా వస్తుంది. 142 square yards కి 142 square yards కి రెంట్ ఎంత వస్తుంది సార్? 32,000 వస్తుంది రెంట్. 32,000 రెంట్ వస్తుంది. రెంట్ కూడా వస్తుంది. ఖాళీ ల్యాండ్ కి 142 గజాలకి 32,000 రెంట్ కూడా వస్తుంది. వాళ్ళు కూడా ఆ విధంగా ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు తక్కువ బడ్జెట్. కాకపోతే 1 or 2,000 కొంచెము కాస్ట్లీ పడుతుంది. ఇంతకు ముందు మనం 1,35,000 per square yard అన్నాం. ఒక 2-3 వేలు ఎక్స్ట్రా స్క్వేర్ యార్డ్ మీద ఎక్కువ పడుతుంది. అది కూడా మంచి ఆప్షన్ అండి, బెస్ట్. ఎందుకనంటే అండి మనం ఒకటే గమనించండి, మనం ఇప్పుడు ఒక ప్లాట్ కొంటాం, అది ఓన్లీ దాని మీద అప్రిషియేషన్ కోసమే మనము వెయిట్ చేయాలి. ఆ ప్లాట్ మీద రెవెన్యూ ఏమి ఉండదు. మనకి ఇక్కడ ఏమవుతుందనంటే ఇది 100 feet రోడ్ ఉన్నటువంటి కార్నర్ బిట్టు, కమర్షియల్ బిట్టు మనకి అప్రిషియేషన్ తో పాటు మంత్లీ ఇన్కమ్. మనం ఏ కన్స్ట్రక్షన్ లేకుండా ఇది ఓన్లీ టెంపరరీ కన్స్ట్రక్షన్స్. ఈ టెంపరరీ కన్స్ట్రక్షన్స్ తోటి నెలకి 1,25,000 అంటే మామూలుగా ఎంత ఒక 10 ఫ్లాట్స్ ఇచ్చిన, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 10 ఫ్లాట్స్ రెంట్ కి ఇచ్చినంత. ఒక్కొక్కటి 12,500 ఒక ఫ్లాట్ కి వేసుకున్నా 10 ఫ్లాట్స్ ఇస్తే ఎంత అవుతుంది? 1,25,000 అవుతుంది. అంటే ఒక 10 ఫ్లాట్స్ మన రెంట్ వస్తున్నట్టే, ఏది లేకుండా ఖాళీ ల్యాండ్ కే రెంట్ వస్తుంది. మళ్ళీ దీని అప్రిషియేషన్ కూడా యాజ్ యూజువల్ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్ 5 years అగ్రిమెంట్ తర్వాత ఇప్పుడు ఎవరైతే బయ్యర్స్ ఉంటారో వాళ్ళు దీంట్లో ఏదైనా ఒక మంచి ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, కాంప్లెక్స్ కట్టుకున్నారు. రెండోదండి ఇంకొకటి ఆప్షన్, ఇప్పుడు వీళ్ళు 5 years దాకా కూడా వెయిట్ చేయని అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఆల్ ఆఫ్ ఇన్ సడన్ వాళ్ళు పర్చేజ్ చేయంగానే దీంట్లో కన్స్ట్రక్షన్ కి పోవాలంటే మా కండిషన్ ఏంటంటే 6 months అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి, వెకేషన్ నోటీస్. 6 months అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి వాళ్ళని వెకేట్ చేస్తారు యాజ్ పర్ అగ్రిమెంట్. తర్వాత మనము కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకోవచ్చు. అట్లా కూడా మనము 5 years దాకా ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసి 5 years బ్లాక్ అయిపోకుండా ఒకవేళ మనం దీంట్లో యాక్టివిటీ చేయాలనుకుంటే ఒక 6 months నోటీస్ పీరియడ్ అనేది ఇచ్చి మనకు వెకేట్ అయిపోయినాక మనం ఏదైనా చేసుకోవచ్చు. అట్లా కూడా ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ రెంట్ కూడా ఎవ్రీ ఇయర్ 6% ఎన్హాన్స్మెంట్ అండి. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ రెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద 6% ఎన్హాన్స్మెంట్ పెరుగుతూ ఉంటది ప్రతి సంవత్సరం. మనకి దాదాపు ఈ 5 years అయిపోయేసరికి 2 lakhs అబౌట్ మనకి రెంట్ వస్తుంది మంత్లీ. సో మనకు ఓవరాల్ గా ఈ 560 square yards అనేది మనకు విత్ ఆల్రెడీ లీజ్ మీద నెలకి 1,25,000 రెంట్ వస్తుంది. మనకు గజం అనేది పర్ స్క్వేర్ యార్డ్ ఎంత కోట్ చేస్తున్నారు సార్? అంటే యాక్చువల్లీ మేము చెప్పాలంటే ఇది చాలా లీస్ట్ ప్రైస్ లోనే కోట్ చేసేయడం జరుగుతుంది మాకున్నటువంటి అర్జెన్సీలో. మేము ఇప్పుడు మామూలుగా రెసిడెన్షియల్ బిట్లే కొంత ఏరియాలలో 1,00,000 చిల్లర ఉన్నాయి. బట్ ఇది ఇంత కమర్షియల్ బిట్, ఇది 2-side రోడ్డు, కార్నర్ బిట్, మళ్ళీ తర్వాత 100 feet 30 feet కార్నర్ బిట్, మెయిన్ రోడ్ కి అప్రోచ్, హైలీ డిమాండెడ్ ట్రాఫిక్ ఏరియా. సో ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాలలోనే దీని వెనుక చాలా దూరం ఈ రెడ్డి కాలనీ అని చెప్పేసి వెరీ పాష్ కాలనీ అండి. అంతా ఆల్మోస్ట్ ఆల్ కరోడ్పతిసే. అయితే రెడ్డి కాలనీలోనే 70,000 రూపీస్ అండ్ ప్లస్ నడుస్తుందండి స్క్వేర్ యార్డ్ కి. సో
మేము ఇది ఏంటంటే కమర్షియల్ బిట్ అయినప్పటికీ ఓకే 1,35,000 పర్ స్క్వేర్ యార్డ్ మేము కోట్ చేస్తాం. 1,35,000 రూపాయలు ఒక గజం కోట్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఉన్నటువంటి అర్జెన్సీ, మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా. ఓకే, ఇప్పుడు మనం ఏదో 1,50,000 చెప్పి 6 నెలలు ఆగడం అనేటువంటిది మా ఉద్దేశం కాదు. ఓకే, ఎందుకంటే మేము అర్జెంట్ గా మూవ్ కావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి. ఓకే, ఎస్. సో చూసారు కదండి, ఇక్కడ ప్రెసెంట్ అయితే సర్కిల్ లో కూడా మనకు గజం 1,50,000 రూపాయలు అనేది అదైతే 1,50,000 కాదు. ఈ సర్కిల్ మీద వచ్చేసి 1,80,000 నుంచి 2 లక్షలు ఉందండి. ఓకే, ఏది దీనికి 100 మీటర్స్ చౌరస్తా కూడా. మనకి ఈ రోడ్డు మీద ఇప్పుడు ఈ యువతల ప్లాట్ అయినా 150 అండ్ ప్లస్ ఉంటాయి. మనకు 1,50,000 పైననే ఉంటాయి. మరి ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ కన్నా కూడా మీరు ఆల్మోస్ట్ 15,000-20,000 రూపాయలు గజం తక్కువ కనిపిస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది కార్నర్ బిట్, దీనికి మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఉంది. అవును, ప్రతిదీ మనకు ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా పర్చేజ్ చేసి అదే కంటిన్యూషన్ చేసుకోవాలంటే కంటిన్యూషన్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు 6 months నోటీస్ తోటి వేకేట్ చేయించుకొని దే కెన్ గో ఫర్ దేర్ ఓన్ కన్స్ట్రక్షన్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంచి అద్భుతమైన ప్రాపర్టీస్ సేల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, ఇవన్నీ అమ్మేసి ఇక్కడ కెనడాలో ఏదైనా ప్రాపర్టీకి ప్లాన్ చేస్తున్నారు? అంటే ఏం లేదండి, ఇక్కడ నేను వెళ్లే ముందు మా బాబుకి ఒకటి మంచి ఒక ప్రీమియం హౌస్ తీసుకోవాలని మేము ఉద్దేశము. ఓకే, తనకు కూడా ఏదో కొన్ని సెటిల్మెంట్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ సెటిల్మెంట్స్, అవి చేసి ఏ బాధ్యత లేకుండా వెళ్ళాలనేటువంటిది మా ఉద్దేశం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సో చూసారు కదండి, ఓవరాల్ గా మనకు మార్కెట్ ప్రైస్ కంటే కూడా మనకు గజం మీద 15,000 నుండి 20,000 రూపాయలు తక్కువకు చేస్తున్నారు. సార్ ఇంకొక విషయం సార్, ఇది ఫైనల్ ప్రైస్ ఏమన్నా నెగోషియబుల్ ఉంటుంది? నెగోషియబుల్ ఉంటుందండి. సో వాళ్ళ పేమెంట్ టర్మ్స్ బట్టి నెగోషియేషన్స్. సో మీ పేమెంట్ టర్మ్స్ అని బట్టి కూడా కొంచెం నెగోషియబుల్ ఉంటుంది. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, మార్కెట్ కన్నా తక్కువకి ఇస్తున్నారు, దట్టు ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం, రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన అవకాశం అండి. మరి ఇక ఆలస్యం ఎందుకండి, మంచి ఛాన్స్ ప్రాపర్టీ మీరు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయడానికి వీడియోలో పైన కనిపిస్తున్నటువంటి సార్ యొక్క నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేయడానికి కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్.